ప్రెసెంట్ క్రిప్టో మార్కెట్ కండిషన్ ఏంటి? రికవర్ అవుతుందా అవ్వదా? ఒకవేళ అవుతే ఎప్పుడు రికవర్ అవుతుంది? కాకపోతే ఇంకా ఎంతవరకు మార్కెట్ ఫాల్ అనేది అవుతుంది? వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం. వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. హాయ్, నా పేరు కృష్ణ, మీరు చూస్తున్నారు క్రిప్టో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో క్రిప్టో రిలేటెడ్ టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేస్తుంటాను. మీరు కనుక క్రిప్టో గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. బిఫోర్ దట్ క్రిప్టో మార్కెట్ రికవర్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకునే ముందు అసలు క్రిప్టో మార్కెట్ ఇంతలానే ఎందుకు పడింది, దీనికి రీజన్ తెలుసుకుందాం. అప్పుడే రికవర్ అవుతుందా లేదా అనేది మనకు ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 2025 అక్టోబర్ 6న న్యూ ఆల్ టైమ్ హై అనేది క్రియేట్ చేసుకుంది $126,200. అక్కడి నుంచి మార్కెట్ అనేది అయితే స్లోగా కరెక్ట్ అవడం జరిగింది. అండ్ ఆ టైంలో చైనా మీద 100% టారిఫ్ అనేది అయితే డొనాల్డ్ ట్రంప్ గారు వేయడం జరిగింది. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది అయితే చాలా హ్యూజ్గా అయితే కరెక్ట్ అవడం అయితే స్టార్ట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ ఆ టైంలో చైనా మీద 100% టారిఫ్ అనేది పడకుండా ఉన్నట్లయితే క్రిప్టో మార్కెట్ ఇంకా బెటర్గా పెరుగుండేది. దానికి రీజన్ సెప్టెంబర్, అక్టోబర్ అండ్ డిసెంబర్ వరుసగా 3 ఫెడరల్ మీటింగ్స్లో 3 times 25 బేస్ పాయింట్స్ చొప్పున ఎవ్రీ ఫెడరల్ మీట్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది అయితే డిక్రీజ్ చేయడం జరిగింది. స్టిల్ ఎకానమీలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది డిక్రీజ్ అవుతున్నప్పటికీ క్రిప్టో మార్కెట్ అనేది అయితే దారుణంగా పడడం జరిగింది. దానికి రీజన్ ఏమంటారు? దానికి రీజన్స్ ఇవే. గ్లోబల్గా జరుగుతున్న ఏదైతే వార్స్ ఉన్నాయో అవి ఒక కారణం అయితే, ట్రంప్ చైనా మీద అండ్ వేరే అదర్ కంట్రీస్ మీద వేసిన టారిఫ్, దీని వలన మార్కెట్లో ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనేసి, సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది యూఎస్ఏ వాళ్ళు తగ్గిస్తున్నప్పటికీ మార్కెట్లోకి అయితే మనీ అనేది అయితే రాలేదు. సో దానికి తగ్గట్టు క్రిప్టో కనుక చూసుకున్నట్లయితే క్రిప్టోలో ఉన్న ఏదైతే బిట్ కాయిన్ అనేది ఉందో ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ అనేది క్రియేట్ చేసి ఓవర్ బాట్లో అయితే ఉంది. సో దాని వలన ఇంకా కరెక్షన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ వీటితో పాటు రీసెంట్గా ఇంకొక న్యూస్ కూడా స్ప్రెడ్ అయింది. సో ఆ న్యూస్ ఏంటి అంటే, జైన్ స్ట్రీట్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే 2022 బేర్ మార్కెట్ టైంలో ఏదైతే టెరాలో ఉన్న కొలాప్స్ ఉందో, సో దానికి రీజన్ వీలే అని అనేసి మార్కెట్లో అయితే న్యూస్ అనేది అయితే నడుస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే టెరా వాళ్ళకి సంబంధించిన UST అని అనేసి ఒక స్టేబుల్ కాయిన్ అయితే ఉంది. ఆ స్టేబుల్ కాయిన్ని మ్యానిపులేట్ చేసి దాని ప్రైస్ అనేది డ్రాప్ చేయడం అయితే జరిగింది. సో దానివల్ల వీళ్ళు కొంచెం లాభం పొందారనమాట 2022 కొలాప్స్ టైంలో. సేమ్ అలానే ఇప్పుడు ఏదైతే మార్కెట్ ఫాల్ అనేది ఉందో ఈ ఫాల్లో కూడా వీళ్ళు ఎక్కువ ప్రెషర్తో మార్కెట్ని ఫాల్ అనేది చేయడం అయితే జరుగుతుందని అనేసి మార్కెట్లో న్యూసెస్ అనేది అయితే స్ప్రెడ్ అనేది అవుతున్నాయి. వీళ్ళు ఒక అల్గారిథం ట్రేడ్ అనేది యూజ్ చేసుకొని. అండ్ అది రీసెంట్గా చూసుకున్నట్లయితే February 25న ఆ ట్రేడ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రేడ్ని అయితే షట్ డౌన్ చేశారని అయితే మార్కెట్లో అయితే మనకి టెలిగ్రాఫ్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో ఇలాగ చాలా మ్యానిపులేషన్స్ అనేది అయితే క్రిప్టో మార్కెట్లో జరిగాయి. అండ్ దీంతో పాటు మీరు ఇంకొక న్యూస్ కనుక చూసుకున్నట్లయితే October 10th ముందు ఏదైతే టారిఫ్ అనే అనౌన్స్మెంట్ అనేది ఉందో దానికి ముందు ట్రంప్ మీడియా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాఫిట్స్ని బుక్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో అయితే స్ప్రెడ్ అనేది అవుతుంది. అండ్ దాని తర్వాతనే ఈ యొక్క ఏదైతే అనౌన్స్మెంట్స్ కావచ్చు అండ్ మార్కెట్ క్రాష్ కావచ్చు ఇవన్నీ కూడా రావడం జరిగాయని అనేసి అయితే మార్కెట్లో నడుస్తాయి. ఈ విధంగా మార్కెట్లో జెన్యూన్ కరెక్షన్ కాకుండా మ్యానిపులేషన్ కరెక్షన్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. దీనివల్లనే దాదాపు క్రిప్టో మార్కెట్ అనేది 50% పైగా అయితే మార్కెట్ అనేది ఫాలో అవడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా క్రిప్టో మార్కెట్ అనేది అసలు ఎందుకు ఫాల్ అనేది అయింది. సో నిజంగా మనం బేర్ మార్కెట్లో ఎంటర్ అయ్యామా లేదా అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు మార్కెట్ రికవర్ అవడానికి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి అండ్ మార్కెట్ ఇంకా ఫాలో అవడానికి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయో ఒకసారి మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ యుఎస్ఏ ఎకానమీ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళది $31 నుంచి $32 ట్రిలియన్ ఉంటే వాళ్ళ అప్పులు చూసుకున్నట్లయితే దాదాపు $38.52 ట్రిలియన్ అనేది ఉంది. అండ్ 2025 డేటా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే వీళ్ళ 1 year కి అప్పులకి ఏదైతే వస్తున్న వడ్డీ అనేది ఉందో అది దాదాపు $1 trillion పైగా అనేది చెల్లిస్తున్నారు. నెక్స్ట్ ఈ 2026 మొత్తానికి అప్పుల యొక్క వడ్డీ దాదాపు $1.9 trillion గా ఉండొచ్చు అని అనేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రెసెంట్ అమెరికా కనుక చూసుకున్నట్లయితే అప్పుల్లో చాలానే కూరుకుపోయి ఉంది. ఎంతలా అంటే వీళ్ళకున్న ఆస్తులు 100% అయితే వీళ్ళకున్న అప్పులు 124%. సో ఈ డేటా అనేది 2024 డిసెంబర్ నాటి డేటా. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది 2026. సో దీనికి ఇంకా కొంచెం పెరిగే ఉంటుంది. అయితే రీసెంట్గా February 21st రాబర్ట్ కియోసాకి, సో రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకాన్ని రాసిన పర్సన్ ఒక ట్వీట్ అనేది చేశాడు. సో బిట్ కాయిన్ అనేది క్రాష్ అనేది అయింది. సో ఈ టైంలో నేను వచ్చేసి ఏంటంటే $69,000 వన్ మోర్ బిట్ కాయిన్ అనేది అయితే కొన్నాను అనేసి అయితే చెప్పాడు. దానికి రీజన్స్ ఎందుకు కొన్నాను అనే దాని గురించి ఒక 2 points అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందులో ఫస్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే అమెరికా ఏదైతే అప్పులు అనేది ఉందో అప్పులు క్రాష్ అనేది అయితే వస్తుంది. సో ఆ టైంలో అమెరికా ట్రిలియన్స్లో డాలర్స్ని ప్రింట్ చేస్తుంది అనేసి అయితే చెప్తున్నాడు. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటంటే బిట్ కాయిన్ అనేది లిమిటెడ్ సప్లై.
సో దీని వలన ప్రైజెస్ అనేది ఏంటంటే టోటల్గా మైన్ అనేది అయిపోయిన తర్వాత దీనికి డిమాండ్ అనేది అయితే ఉంటుంది, గోల్డ్ కంటే కూడా ఇంకా బెటర్గానే ఉంటుంది అనేసి ఇతనైతే చెప్పడం జరిగింది. అండ్ దీంతో పాటు ఇంకొక పోస్ట్ కూడా ఈయన పోస్ట్ చేయడం జరిగింది. సో బిట్ కాయిన్, గోల్డ్ వీటితో కంపేర్ చేసుకున్నట్లయితే దేంట్లో నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాననేసి. సో దీని యొక్క పోస్ట్ కూడా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో పెట్టాను, ఒకసారి అయితే మీరు చూసి చెక్ చేయొచ్చు. అయితే ఇప్పుడున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ అమెరికా అనేది $1 ట్రిలియన్ మనీని కనుక మార్కెట్లోకి ఇంజెక్ట్ చేస్తే ఏమవుతుంది? సో ఇది జరుగుతుందో జరగదా అనేది సెకండరీ. ఒకవేళ జరిగితే ఏమవుతుంది అనేది ఆల్రెడీ మనం 2020 టైంలో మనం అయితే చూడడం జరిగింది. సో 2020లో కనుక మనం ఎకానమీ కనుక చూసుకున్నట్లయితే కోవిడ్ అనేది వచ్చింది. సో దానివల్ల యుఎస్ ఎకానమీ అనేది స్లో డౌన్ అయింది. ఆ టైంలో దాదాపు $3 ట్రిలియన్ పైగా ఎకానమీలోకి అయితే మనీని ఇంజెక్ట్ చేశారు. దీని కారణంగానే 2021లో క్రిప్టోలో బుల్ మార్కెట్ చూసాము అండ్ స్టాక్ మార్కెట్లో మంచి ర్యాలీస్ కూడా చూసాం. అండ్ దాని తర్వాత ఏం జరిగింది, ఎకానమీలో ఎక్కువ డబ్బులు ఉండడం వల్ల సో ప్రైజెస్ అనేది ఆటోమేటిక్గా పెరగడం జరిగాయి అండ్ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో లేకుండా ఇన్ఫ్లేషన్ అయితే బాగా పెరగడం జరిగింది. సో ఆ ప్రభావమే మనం 2022లో బేర్ మార్కెట్గా క్రిప్టోలో చూసాం అండ్ స్టాక్ మార్కెట్స్లోనూ చూసాం. అయితే ప్రెసెంట్ అమెరికాకి 2022లో జరిగిన సిచ్యువేషన్ అనేది మళ్ళీ వస్తుందా అంటే, సో ఆ రేంజ్లో సిచ్యువేషన్ అయితే ఉండదు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే అమెరికాలో ఉన్న అప్పులకి ఏదైతే వడ్డీలు అనేది ఉన్నాయో, సో వీటిని కట్టడానికైనా వాళ్ళు అధికంగా మనీ అనేది ప్రింట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇది జరుగుతుందా జరగదా అనేది సెకండరీ, అయితే అవకాశాలు అనేది ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ట్రంప్ పావెల్ గారిని చాలా ప్రెజర్ చేస్తూ ఉన్నారు, ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గించు అని అనేసి. అండ్ రీసెంట్ గా చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరిలో వచ్చిన ఏదైతే సిపిఐ డేటా అనేది ఉందో అది కొంచెం పాజిటివ్గా అయితే రావడం జరిగింది. అండ్ దీని కారణంగా చాలా మంది మార్కెట్లో ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని ఉన్నారు. నెక్స్ట్ రాబోయే ఏదైతే మార్చ్ ఉందో ఆ మార్చ్లో వచ్చే ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది చాలా కీలకం అని అనేసి. సో దాంట్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది డిక్రీస్ చేస్తారా ఆర్ ఇంక్రీస్ చేస్తారా ఆర్ స్టేబుల్గా ఉంచుతారా అనేది సో చాలా ఇంపార్టెంట్ విషయం. ఒకవేళ కనుక అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా డిక్రీస్ చేశారనుకోండి, మార్కెట్లోకి ఒక సెంటిమెంట్ అనేది అయితే వెళ్తుంది. సో మార్కెట్లో ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అనేది అవుతుంది అండ్ మార్కెట్లోకి ఇంకా లిక్విడిటీ అనేది వస్తుంది, మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనేసి ఈ యొక్క సెంటిమెంట్ అనేది మార్కెట్లోకి వెళ్ళి ఆల్రెడీ బాండ్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ వేరే దగ్గర కొంత లిక్విడిటీ అయితే ఉంటుంది కదా, సో ఆ లిక్విడిటీ ఈ రిస్కీ అసెట్స్లోకి వచ్చి బెటర్ రిటర్న్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది స్టేబుల్గా ఉంచారనుకోండి, ఇంకా మార్కెట్ అనేది అయితే కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ని కనుక పెంచినట్లయితే, సో మోస్ట్లీ అదైతే జరగదు, కాకపోతే ఏదైనా బ్యాడ్ న్యూసెస్ కనుక అంటే బ్యాడ్ వర్డ్స్ కనుక యూజ్ చేసినట్లయితే, సో ప్రెసెంట్ ఏదైతే బిట్ కాయిన్ ప్రైస్ అనేది ఉందో, సో ఈ యొక్క ప్రైస్ కాడి నుంచి ఇంకా ఫాల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే, సో ఇక్కడ $60,000 కనుక బ్రేక్ చేసుకుంది అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి $55,000 నుంచి $50 ఈ రేంజ్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏప్రిల్లో కూడా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే ఉంటుంది. సో ఆ టైంలో ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి మార్కెట్ అనేది రియాక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ఫెడ్ చైర్మన్గా పావెల్ గారు ఉన్నారో, సో ఈయన పదవీ కాలం వచ్చేసి 2026 May 15th వరకు అయితే ఉంది. సో దాని తర్వాత ఈయన ఈ పదవీ కాలం నుంచి అయితే దిగిపోతారు అనమాట. అండ్ ట్రంప్ గారు రీసెంట్గా ట్రంప్ మీడియాలో ఒక ట్వీట్ అయితే వేశాడు. సో ఈ జనవరి లాస్ట్ ఎండింగ్లో ఆ ట్వీట్లో ఏమని చెప్పాడంటే, ఫెడ్ చైర్మన్గా పావెల్ గారు అయితే ఉన్నారు కదా, ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి కెవిన్ వాష్ని నేను ఎంపిక చేస్తున్నాను అనేసి అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ న్యూస్ అనేది మార్కెట్లో రాగానే క్రిప్టో మార్కెట్ కావచ్చు అండ్ గోల్డ్లో కూడా క్రాష్ అనేది అయితే దారుణంగా రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో అసలు ఏం జరుగుతుంది, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కొన్ని పాయింట్స్ ఉన్నాయో, ఈ పాయింట్స్లో సో ఫెడరల్ చైర్మన్ ప్రెసెంట్ పావెల్ గారు ఉన్నారో, సో అతను కనుక ముందుగానే డెసిషన్స్ తీసుకొని ఇంట్రెస్ట్ రేట్స్ కనుక డిక్రీజ్ చేయగలిగితే మార్కెట్స్ అనేది రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అప్పుడు కనుక అవ్వకపోతే నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఎవరైతే కెవిన్ వాష్ అనే అతను ఉన్నారో, సో అతను వచ్చిన తర్వాత అతని చేత ఇంట్రెస్ట్ రేట్స్ని డిక్రీజ్ చేయించి సో మార్కెట్లోకి లిక్విడిటీని పంపించి మార్కెట్స్ని బెటర్గా పుష్ చేయడానికైతే ట్రంప్ గారు అయితే చూస్తారు. ఇన్ కేస్ ఇవి కూడా పాసిబిలిటీస్ అవ్వలేదు అంటే, సో ఫైనల్గా ఏదైతే ప్రింటింగ్ అనేది ఉంటుందో, సో ఇలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీని గురించి అనమాట ఇక్కడ ఏదైతే రాబర్ట్ కియోసాకి ఉన్నారో, సో ఇప్పుడు ఏదైతే అప్పులు అనేది ఉన్నాయో, సో ఆ అప్పులు అనేది కట్టలేక అప్పులు కట్టడానికి అడిషనల్గా వీళ్ళు $1 ట్రిలియన్ మనీ అనేది ప్రింట్ చేసి ఇది చేస్తారనేసి అయితే ఇక్కడైతే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ప్రెసెంట్ ఈ 2 ఇన్సిడెంట్స్ అయితే మార్కెట్లో చాలా గట్టిగా అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ని డిక్రీజ్ చేసి మార్కెట్లోకి లిక్విడిటీ అనేది తీసుకొని వచ్చి మార్కెట్స్ని అయితే మళ్ళీ రికవరీ చేయడం అనేది ఒక ఎత్తు అయితే. సో ఇఫ్ ఇన్ కేస్ అప్పులు బాధ మరీ ఎక్కువ అయినట్లయితే, సో
యుఎస్ఏ వాళ్ళు 2020లో చేసిన ఏదైతే పని ఉందో ఆ రేంజ్లో అయినప్పటికీ ఒక మాదిరిగా మనీ అనేది ప్రింట్ చేసి మార్కెట్లోకి అయితే ఇంజెక్ట్ చేసి దాని ద్వారా మార్కెట్స్ని రికవర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ వెరీ సింపుల్గా చెప్పాలంటే సో ప్రెజెంట్ ఏదైతే మార్కెట్ కరెక్షన్ అనేది వచ్చిందో ఈ యొక్క కరెక్షన్ అనేది ఒక ఎత్తు అయితే సో మనకి ఇంకా బుల్ మార్కెట్ అనేది అయితే క్రిప్టోలో అయితే రాలేదు. సో ఆ బుల్ మార్కెట్ అనేది అప్కమింగ్ డేస్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వన్స్ ఆ పంప్ అనేది చూసిన తర్వాత మార్కెట్స్ అనేది అయితే బేర్ మార్కెట్ కరెక్షన్ అనేది అయితే అవుతుంది. ఇది ప్రెజెంట్ నేను మార్కెట్లో అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. సో ప్రెజెంట్ ఆల్ కాయిన్స్ కనుక చూసుకున్నట్టయితే చాలా బాటంలో ఉన్నాయి. మార్కెట్లో వచ్చే కొన్ని న్యూసెస్ వల్ల మళ్ళీ ఇంకా కొంచెం డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ బట్ లాంగ్ టర్మ్లో కనుక చూసుకున్నట్లయితే కన్సల్టేట్ అయ్యేసి మార్కెట్స్ రికవర్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలనుకున్నాను, సో 1 year 2 years ఆర్ 5 years ఈ రేంజ్లో నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి సో లాంగ్ టర్మ్ విజన్ చూడాలనుకుంటున్నాను అండ్ నేను మంత్లీ ఎస్ఐపి చేసుకుంటూ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో అలాంటి వాళ్ళు మాత్రం కళ్ళు మూసుకొని ఇప్పుడు ఏదైతే ఆల్ట్ కాయిన్స్ కొన్ని సొలానా కావచ్చు, అవలాంచ్ కావచ్చు, నియర్ ప్రోటోకాల్ కావచ్చు, సో ఇలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి కదా, సూయి కానీ, సో ఇలాంటి ఏదైతే స్ట్రాంగెస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అలాంటి ప్రాజెక్ట్స్ని వెతికి పట్టుకొని సో అలాంటి వాటిల్లో సో ఎట్ ఏ టైం మొత్తం మనీ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెంగా మంత్లీ ఎస్ఐపి చేసుకుంటూ కనుక మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగితే మాత్రం సో చెప్తున్నానండి డెఫినెట్లీ మీరు నెక్స్ట్ రాబోయే 5 yearsలో ఇప్పుడు ఏదైతే మీరు పెట్టిన మనీ ఉందో ఆ మనీకి చాలా ఎక్కువ రెట్లు సో 10 times కంటే ఎక్కువ రేట్లు మీరు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అంత బాటంలో మనం ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆల్ట్ కాయిన్స్లో అయితే ఉన్నాం. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి సో ఆల్రెడీ నేను ఒక వీడియోని చేశానండి. సో టోకనామిక్స్ అనే మాస్టర్ క్లాస్ గురించి. సో ఆ వీడియో అనేది మన యూట్యూబ్లో అయితే ప్రెజెంట్ అనేది అవైలబుల్ లేదు, మన ఫేస్బుక్ పేజ్లో అయితే అవైలబుల్ అనేది ఉంది. అండ్ ఆ వీడియో అనేది నేను అప్కమింగ్ డేస్లో అయితే అప్లోడ్ అనేది చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక తొందరగా కావాలనుకున్నట్లయితే కామెంట్స్లో చెప్పండి. సో ఆ వీడియో అనేది అప్లోడ్ చేయండి అనేసి త్వరగా నేను అప్లోడ్ అయితే చేస్తాను ఆ వీడియోని. సో ఇది ఓవరాల్గా ఈ యొక్క వీడియో అనేది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో డెఫినెట్లీ షేర్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండ్ జై హింద్.